10వ తరగతి విద్యార్థులందరూ కూడా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసుకొని రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో ఎక్కువ మార్క్స్ అనేటువంటివి ఎక్స్‌పెక్ట్ చేయటం జరుగుతుంటుంది. అంటే మేము చాలా బాగా రాసాము, మాకు మంచి మార్క్స్ వస్తాయని చెప్పేసి ఆశిస్తారు సహజంగా. కానీ తీరా రిజల్ట్ వచ్చాక చూసుకుంటే కొన్ని మార్క్స్ అనేవి తగ్గటం జరుగుతుంటుంది. బాగా రాసినటువంటి స్టూడెంట్స్ కూడా కొంతమందికి 97, 98, 99 మార్క్స్ రావటం జరుగుతుంటుంది. వాళ్ళందరూ కూడా అరే మేము ఎగ్జామ్ బాగానే రాసాము, అయినా మాకు మార్క్స్ ఎందుకు తగ్గాయి అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటారు. అదేవిధంగా మా పేపరు ఏమైనా సరిగ్గా వాల్యుయేషన్ చేయలేదా, లేకపోతే ఏం జరిగింది ఎగ్జామినేషన్లో, అంటే పేపర్ వాల్యుయేషన్లో ఏమైనా లోపం జరిగిందా ఏంటని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఎగ్జామినరు మీ పేపర్స్ వాల్యుయేషన్ చేసేటప్పుడు అసలు వాళ్ళకి స్టూడెంట్ ఎవరో కూడా తెలియదు. వాళ్ళ చేతికి కేవలం ఆన్సర్ స్క్రిప్ట్స్ మాత్రమే ఇస్తారు. వాళ్ళకి స్టూడెంట్ ఎవరో తెలియదు, ఆ స్టూడెంట్ పేరేంటో తెలియదు, వాళ్ళు ఏ ఊరి వాళ్ళో కూడా తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, ఏంటంటే ఆ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్లో మీ యొక్క ఆన్సర్స్ ఉన్నాయా, అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా, లేకపోతే ఆ యొక్క స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్కి అనుగుణంగా లేవా, లేకపోతే ఏమైనా తప్పులు ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు పరిశీలించి దాని ప్రకారమే మార్క్స్ వేస్తారు. అంతేగాని స్టూడెంట్స్కి తగ్గించాలనో లేకపోతే పెంచాలనో యాజ్ పర్ రూల్స్ ప్రకారము ఆన్సర్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి వాళ్ళు చూడటం జరుగుతుంది. సరే, మరి ఆన్సర్ షీట్లో మార్క్స్ ఎందుకు తగ్గుతాయి, లేదా కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటారు 1 మార్క్ ఎందుకు తగ్గింది, 2 మార్క్స్ ఎందుకు తగ్గింది అంటే మనం దీనికి కొన్ని కారణాలు అనేటువంటివి చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మీకు షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అక్కడ మీకు స్పష్టంగా పైన ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది, ఏమని, రైట్ ఆన్సర్స్ ఇన్ 3 or 4 లైన్స్ అని ఉంటుంది. అంటే మనం ఏం చేస్తాము, ఆ ఇన్స్ట్రక్షన్ చదవకుండా ఏం చేస్తాము, ఒక 1 లైన్ రాస్తాం. 1 లైన్ రాసినప్పుడు ఏమవుతుంటుంది అంటే నీకు ఒక ఆన్సర్ అనేది హాఫ్ మాత్రమే కరెక్ట్, అంటే మిగిలిన హాఫ్ అనేటువంటిది నువ్వు రాయలేదు. దాంతో ఏమవుతుంది అంటే నీకు 3 మార్క్స్ అవార్డు చేయాల్సిన చోట వాళ్ళు కేవలము 1 or 2 మాత్రమే అవార్డు చేయడం జరుగుతుంటుంది. అంటే మీరు ఇక్కడ నేను ఒక క్వశ్చన్ చదువుతా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, బాయాజీస్ డెత్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ అన్ యాక్సిడెంట్ డ్యూ టు పెట్రోమార్క్స్ ఫ్లేర్ అప్. డూ యూ అగ్రీ విత్ దిస్, సబ్స్టాన్షియేట్ యువర్ ఆన్సర్ అన్నారు. అంటే ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీరు ఎస్ ఐ అగ్రీ లేదా నో ఐ డోంట్ అగ్రీ అని చెప్పేసి మీరు రాస్తారు. ఇక్కడ సబ్స్టాన్షియేట్ యువర్ ఆన్సర్ అన్నప్పుడు మీరు అసలు ఎందుకు ఏంటి అనేటువంటి రీజన్ అనేటువంటిది రాయరు. రాయకుండా ఎస్ ఐ అగ్రీ లేదా నో ఐ డోంట్ అగ్రీ అని చెప్పేసి మీరు జస్ట్ 1 లైన్ రాయగానే మీకు ఎగ్జామినర్ కూడా మీరు కంప్లీట్ ఆన్సర్ రాయలేదు కాబట్టి ఒక మార్కు మాత్రమే వేయడం జరుగుతుంది. అంతేగాని ఇక్కడ నువ్వు కంప్లీట్గా ఆన్సర్ అనేటువంటిది రాయలేదు. అదేవిధంగా మనం ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కనుక గమనించినట్లయితే అక్కడ యూజ్ ద ఫాలోయింగ్ ఐడియాస్ అని చెప్పేసి ఒక 4 to 6 పాయింట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ పాయింట్స్ని యూజ్ చేసి ఆ ఏరియాస్లో మీరు ఆ టాపిక్ మీద రాయాల్సి ఉంటుంది ఆన్సర్ అనేటువంటిది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే మీరు ఆ యొక్క పాయింట్స్ యూజ్ చేయరు, మీకు ఏదో ఒక పాయింట్ తీసుకొని దాని మీదనే కంప్లీట్గా ఆన్సర్ రాస్తారు. అదేవిధంగా వాళ్ళు అడిగినట్టుగా 10 to 12 ఎక్స్చేంజెస్ అనేటువంటివి ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే నీకు ఆ యొక్క ఆన్సర్స్కి మార్క్స్ అనేవి కూడా తగ్గడం జరుగుతుంది. ఇక మరో ఏరియా చూసుకున్నట్లయితే గ్రామర్. ఈ గ్రామర్లో వచ్చేసి మీకు ఆ యొక్క ఆన్సర్స్ రాసినప్పుడు మీరు కంప్లీట్ ఆన్సర్స్ అనేటువంటివి రాయరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ తీసుకున్నా, యాక్టివ్ వైస్ ప్యాసివ్ తీసుకున్నా, లేకపోతే స్కేర్స్లీ వెన్ తీసుకున్నా, ఇట్లా లేదా సో దట్ తీసుకున్నా, ఇట్లా కొన్ని ఏరియాస్ తీసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే మీరు కంప్లీట్గా ఆన్సర్స్ అనేటువంటివి రాయరు. రాయకుండా ఏం చేస్తారంటే హాఫ్ ఆన్సర్స్ మాత్రమే రాయటం జరుగుతుంది. అట్లా రాసినప్పుడు ఏమవుతుందంటే మీకు కంప్లీట్ మార్క్స్ అనేటువంటివి ఇవ్వబడవు. పార్ట్ బిలో చాలామంది స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్స్ సరిగ్గా అర్థం చేసుకోరు. ఇక్కడ మీకు రైట్ ద కరెక్ట్ వర్డ్ అంటారు. రైట్ ద కరెక్ట్ వర్డ్ అన్నప్పుడు మీరు అక్కడ ఏ వర్డ్ రాయాలి అని చెప్పేసి ఒక్కొక్కసారి మనము స్పెల్లింగ్ మిస్టేక్ అనేటువంటి చేస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు WEATHER వెదర్ ఇచ్చాడు. వెదర్ ఇచ్చేసి రైట్ ద కరెక్ట్ వర్డ్ విచ్ ఈస్ ప్రొనౌన్స్డ్ సిమిలర్లీ అన్నాడు. అంటే అదే విధంగా పలికేటువంటి పదాన్ని రాయమని చెప్పి అడగటం జరిగింది. కానీ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆ కరెక్ట్ స్పెల్లింగ్తో ఆన్సర్ అనేటువంటిది రాయటం జరగలేదు. ఎక్కువ మంది WEATHER బదులు మీరు WHETHER వెదర్ అనేటువంటిది రాయాలి. అంతేగాని చాలామంది WHEATHER అని చెప్పేసి
రాయటం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు వర్డ్లో కన్ఫ్యూజన్ అనేటువంటిది అవ్వటం జరుగుతుంది, స్పెల్లింగ్ కన్ఫ్యూజన్ అవ్వటం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని స్పందర్భాల్లో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్తో వర్డ్ ఇచ్చి దాన్ని రైట్ వర్డ్ లేదా కరెక్ట్ వర్డ్ రాయమంటాడు. అది స్పెల్లింగ్స్ మిస్టేక్స్ అనేటువంటివి అర్థం చేసుకోలేదు. ఒకసారి సినోనిమ్స్ యాంటోనిమ్స్ రాయమని చెప్పేసి అడగడం జరుగుతుంటుంది. కానీ మనం దాన్ని అర్థం చేసుకోకుండా ఆ సందర్భానికి తగినది కాకుండా వేరేటువంటి మీనింగ్ ఉండేటువంటి వర్డ్ రాయటం జరుగుతుంది. దాంతో అక్కడ మీరు మార్క్ లూజ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో వాల్యుయేషన్లో మార్క్స్ అనేవి ఎక్కడ కూడా కావాలని తగ్గించడం అనేటువంటి జరగదు. కానీ మనము ఆ యొక్క క్వశ్చన్స్కి సరి అయినటువంటి ఆన్సర్లు రాయటంలో ఎక్కడో చిన్న పొరపాటు అనేటువంటి జరుగుతుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే 1 మార్క్ 2 మార్క్స్ తగ్గడం అనేటువంటి జరుగుతుంటుంది. అయితే మీరు అనుకోవచ్చు, మరి 99 వచ్చాయి కదా, మరి ఎగ్జామినర్ 1 మార్క్ కలపవచ్చు కదా అని చెప్పేసి. ఎగ్జామినర్ డ్యూటీ ఏంటంటే మీ యొక్క ఆన్సర్ షీట్ చూసి మార్క్స్ అవార్డు చేయటం మాత్రమే అతని డ్యూటీ. అంతేగాని స్టూడెంట్స్కి ఎక్కువ కలపటం కానీ లేకపోతే వచ్చేటువంటి మార్క్స్ని తగ్గించడం కానీ అది వారి డ్యూటీ కాదు. మీకు ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో ఆన్సర్ షీట్లో అన్ని మార్క్స్ మాత్రమే అవార్డు చేస్తారు. కాబట్టి మనము ఎగ్జామినేషన్ అనేటువంటిలో మనం ఆ యొక్క క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని పూర్తిగా ఫాలో అయ్యి, అదేవిధంగా ఎగ్జామ్స్కు వెళ్ళేటప్పుడు ఆ యొక్క ప్రాక్టీస్ పేపర్స్ అనేటువంటి ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకొని సరి అయినటువంటి ఆన్సర్స్ రాసినట్లయితే మనకి మార్క్స్ అనేటువంటివి ఖచ్చితంగా వస్తాయి. అంతేగాని ఇక్కడ కావాలని చెప్పేసి ఎవరికి కూడా మార్క్స్ అనేటువంటివి తగ్గించరు.